అండి ఇవాల్టి వీడియో వచ్చేసి కటింగ్, స్టిచ్చింగ్ మీకు నేర్పించడం అంటూ ఏమీ లేదు. కానీ మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తామని ఈ చిన్న వీడియో అనమాట. ఎందుకంటే నాకొచ్చేసి 8000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిందనమాట. 8000కే ఇంతలా ఫీల్ అవ్వాలని చాలామంది కొంతమంది అనుకోవచ్చు. కానీ నాకు మాత్రం గ్రేటేనండి నిజంగా చెప్పాలంటే. నా వీడియోస్ చూస్తూ నా వీడియోస్ నచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు నేను వీడియో పెట్టగానే చూసి లైక్ చేసి కామెంట్ రాసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాననమాట. ఎందుకంటే నేను ఇక్కడి వరకు యూట్యూబ్‌లో వస్తానని నేను అసలు అనుకోలేదు. ఇది నేను అనుకున్న జర్నీ అయితే కాదనమాట. నేను యూట్యూబ్‌కొస్తాను, వీడియోస్ పెడతాను, ఇంతమందికి నా వీడియోస్ నచ్చుతాయి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ అంతవరకు వచ్చిందనమాట. కొంతమంది చెప్తూ ఉంటారనమాట. నీకు అవసరమా? ఈమెకు అవసరమా? ఎందుకు యూట్యూబ్ చేయడము? యూట్యూబ్ చేస్తుందంట. ఎన్ని చేస్తుంది? స్టిచ్చింగ్ చేస్తుంది, యూట్యూబ్ చేస్తుంది. ఇవన్నీ అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఒక వీడియో తీసి ఆ వీడియో యూట్యూబ్‌లో అప్లోడ్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి ఫస్ట్. చాలా గట్స్ ఉండాలన్నమాట. ఏదో పాటలు పెట్టేసి, మ్యూజిక్ పెట్టేసి వీడియో పెట్టడం ఒక ఎత్తు అయితే, మనం వాయిస్ ఇచ్చి మన వాయిస్‌ని మనం గట్టిగా దీంట్లో క్లియర్‌గా తప్పులు పోకుండా మాట్లాడి మనం చెప్పే విధానం ఎదుటి వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పడం అంటే చాలా కష్టమే అనమాట. కాకపోతే చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్‌లో కొంచెం భయంగా ప్రతి ఒక్కరికి మాట్లాడాలి, చెప్పాలి అర్థమయ్యే విధంగా అని చెప్పేసి ధైర్యం ఉంటుంది. కానీ చూసేవాళ్ళు వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఈమె చూడు అని చెప్పేసి ఏమనుకుంటారో అని చెప్పేసి అక్కడే ఆగిపోతూ ఉంటామన్నమాట. కొంచెం భయం అనేది వదిలేసుకొని మనని మనం ప్రూవ్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. చాలామంది వెటకారంగా చాలానే మాట్లాడారు నా వెనకాల. కానీ అవన్నీ నా వరకు వచ్చినా నేను విన్నాను, వదిలేసాననమాట. ఏదో ఒక రోజు మనము సక్సెస్ అవుతాము. అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. ఊరికే చెయ్యట్లేదు యూట్యూబ్, వీళ్ళకి సక్సెస్ ఉంది, దాంట్లో ఎంతో కొంత లాభం ఉంది కాబట్టి చేస్తున్నారని అర్థం చేసుకుంటారని చెప్పేసి ఎవరు ఎన్నన్నా పట్టించుకోకుండా డైలీ వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాను. నాకు ఈ మధ్యకాలంలో అయితే కొంచెం సబ్స్క్రైబర్స్ మంచిగానే పెరుగుతున్నారు. వ్యూస్ కూడా పర్వాలేదు, కొంచెం బాగానే వస్తున్నాయన్నమాట ముందుతో పోల్చుకుంటే. నాకు 8000 సబ్స్క్రైబర్స్ అయినందుకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇంకొచ్చేసి నాకు పెద్దగా లక్షల్లో సబ్స్క్రైబర్స్ రావాలి, లక్షల్లో వ్యూస్ రావాలి అని ఏమీ లేదు. నాకు 2 మంత్స్కి ఒకసారి పేమెంట్ వచ్చినా చాలు. నన్ను నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చాలన్నమాట. నాకు ఇంతే కావాలి, ఇంతమంది సబ్స్క్రైబర్సే కావాలి, నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదని ఫీల్ అయితే మాత్రం నేను ఏ రోజు వీడియో పెట్టుండేదాన్ని కాదనమాట. ఎప్పుడో నేను యూట్యూబ్ ఆపేసి ఇంట్లో కూర్చోవాల్సింది. అంతలా సబ్స్క్రైబర్స్ రావడానికి, 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి నేను చాలా కష్టపడ్డాను. అలాగే వ్యూస్ రావడానికి కూడా, రాకపోయినా కూడా వీడియోస్ పెట్టుకుంటూ వచ్చానన్నమాట. ఇప్పుడు ఇంతమంది ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతో కొంత ఏదో నచ్చుంటేనే కదా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఊరికే ఎవరు చేసుకోరు కదా. చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళకే మనం నచ్చం, మన చుట్టూ ఉండే వాళ్ళకే మనం నచ్చకపోవచ్చు. కానీ ఎక్కడో ఉండే మీరు, ఎక్కడో ఉండే నేను ఇలా యూట్యూబ్ ద్వారా కలుసుకోవడం వల్ల నా మాటలు కానీ, నేను చెప్పే విధానం కానీ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మాటల్లో వచ్చేస్తుంది. ఇంకేం చేస్తాం, కృతజ్ఞతా భావం అనేది ఉండాలి కదా మనిషి అన్నప్పుడు. అదైతే ఉందన్నమాట. ఇంకా అలాగే నాకు ఎక్కువగా గోల్ ఏమీ లేదు, ఇంతే సబ్స్క్రైబర్స్ రావాలని. ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అయినా చాలన్నమాట. అది కూడా అయిపోతుంది. మనం చెప్పే విధానం కరెక్ట్గా ఉంటే, మనం మాట్లాడే విధానం బాగుంటే, ఒకరు నొచ్చుకోకుండా ఒకరికి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటే చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సపోర్ట్ చేస్తారు. నన్ను సపోర్ట్ చేస్తున్నారు బాగానే. ఇంకా యూట్యూబ్ చేయడం వల్ల నాకేమీ నష్టం లేదండి, ఎంతో కొంత లాభం అంటూ ఉందన్నమాట. 2 మంత్స్కి ఒకసారి పేమెంట్ అయితే తీసుకుంటున్నాను. చాలు, నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది కాబట్టి అంతకు మించి పెద్దగా ఆశలు ఏమీ లేవన్నమాట. చేతిలో వర్క్ ఉంది, వర్క్ చేసుకుంటాను. నేను చేసే వర్క్ మీకు చూపిస్తాను. నచ్చిన వాళ్ళకు నచ్చుతుంది, నచ్చని వాళ్ళు చూడకుండా ఉంటారు, అంతే కదా. అంతకు మించి ఏం లేదు. కానీ నేను ఇంతవరకు వస్తాను యూట్యూబ్లో అని ఏ రోజు అనుకోలేదన్నమాట. ఇంకా నేను ఇంతవరకు ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఛానల్లో ఇక్కడి వరకు వచ్చానంటే దానికి టెక్ ఛానల్, మాధురి టెక్ వరల్డ్ ఉంటుంది కదా, ఆ ఛానల్ ఫాలో అవ్వడం వల్లనే ఇక్కడి వరకు వచ్చాను. నేను 2-3 సార్లు ఆ మేడంతో కూడా మాట్లాడాను అనమాట. వీడియోస్ ఎలా పెట్టాలి, ఎలా చేయాలి, ఎలాంటి రూల్స్ ఉంటాయి, మ్యూజిక్ పెట్టొచ్చా వద్దా అనేది ప్రతిదీ కూడా నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట.
దాని ప్రకారమే నేను పెట్టుకుంటూ వచ్చాను. నేను కూడా మిస్టేక్స్ చేశాను స్టార్టింగ్‌లో షార్ట్ వీడియోస్. మొత్తం అన్ని షార్ట్ వీడియోస్ డిలీట్ చేసేసాననమాట మేడం సలహాతోని. ఇంకా ఒకసారి మనకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పింది పాటించాలనమాట. కొంతమంది నమ్మడానికే భయపడుతూ ఉంటారు. నేనైతే నమ్మాను. నాకు మంచిగా హెల్ప్ చేసింది మేడం కూడా. ఇంకా నా ఛానల్ ఇక్కడి వరకొచ్చిందంటే మిస్టేక్స్ లేకపోవడం వల్ల, కంటిన్యూగా వీడియోస్ పెట్టడం వల్ల, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ముఖ్యంగా. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పెట్టగానే చూసి లైక్ చేస్తూ ఉంటారు కదా! అందువల్ల. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.